హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ఇది వచ్చేసి బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ జారు. దీని కింద కప్లర్ కూడా పోయింది. ఇది ఓపెన్ చేస్తే మనకు ప్లే కూడా బాగుంది, షాఫ్ట్ కూడా పోవడం జరిగింది. షాఫ్ట్ బుష్ అయితే మనం మార్చడం జరుగుతుంది. చూడండి, ఈ షాఫ్ట్ కూడా పోయింది. ఫస్ట్ అయితే సపోర్ట్ పెట్టుకుని బుష్ అయితే తీసేద్దాం. ఈ విధంగా సపోర్ట్ అనేది కరెక్ట్ పెట్టుకొని బుష్కు తీయాలి. వచ్చేసి పాత బుష్, వచ్చేసి కొత్త బుష్. సేమ్ యాసిస్గా పాత బుష్ ఏ విధంగా తీసామో కొత్త బుష్ కూడా అదే విధంగా ఫిక్స్ చేయాలి. బుష్ ఫిక్స్ చేసినాక కరెక్ట్ హైట్ వచ్చిందా లేదని ఒకసారి చూసుకోవాలి. పాత బుష్ తీసేసి కొత్త బుష్ అయితే మనం ఇందులో ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ షాఫ్ట్ అయితే చేంజ్ చేద్దాం. ఈ షాఫ్ట్ మళ్ళీ ఇదే వేయడం వల్ల ఈ షాఫ్ట్ మీద ఈ రెస్ట్ ఉంది కదా, దీనివల్ల బుష్ మళ్ళీ తొందర పోయే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి పాత షాఫ్ట్, ఇది వచ్చేసి కొత్త షాఫ్ట్. కొత్త షాఫ్ట్ పెట్టుకున్నప్పుడు ఈ పైన వాచర్ ఉంది కదా, ఈ షాఫ్ట్కు ఈ పైన వాచర్ ఈ విధంగా పెట్టుకొని బ్లేడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ నట్ అయితే వీలంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ లూజ్ వల్ల షాఫ్ట్ మళ్ళీ తొందరగా పోయే అవకాశం ఉంటుంది. వీలంత వరకు ఈ నట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. చూడండి, ఫుల్ టైట్ అయిపోయింది. కొత్త బుష్ వేసినప్పుడు కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. లైట్గా రైమర్ అయితే కొట్టేసుకోవాలి. ఒకసారి షాఫ్ట్ అయితే పెట్టి చూసుకుందాం. బ్లేడ్ పెట్టినాక కింద అయితే బ్లేడ్ టచ్ చేయకుండా చూసుకోవాలి. కింద టచ్ అయితే ఈ సైడ్లకు స్పార్క్ లెక్క రన్నింగ్లో బ్లేడ్ వెడల్పు వచ్చి సైడ్లకు దాక్కుతూ ఉంటుంది. కింద దాక్కుండా వాచర్స్ వేసుకోవాలి. చూడండి, షాఫ్ట్ లోపల పెట్టినాక బ్లేడ్ సైడ్లకు టచ్ కాకుండా కింద టచ్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ షాఫ్ట్కు వాచర్ వేసుకొని కప్లర్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కొత్త కప్లర్. కప్లర్ ఫిట్ చేసినాక ఇట్లా హార్డ్గా ఉండకూడదు. హార్డ్గా అనిపిస్తే ఒక వాచర్ అయితే తీసుకోవాలి. కింది సైడ్ వేసిన వాచర్ అయితే తీసుకుంది. మరి గ్యాప్ ఎక్కువ వస్తేనే వాచర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బుష్, షాఫ్ట్, కప్లరు మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.